నేను నా జీవితంలో చాలామంది నాయకులను చూశాను, చాలామంది ముఖ్యమంత్రులను చూశాను, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రులతో సహా. అందరూ నాయకులు, దాదాపు అందరూ నాయకులు ప్రజలందరికీ మనం మంచి చేద్దాం, ప్రజలందరి దాకా మనం సంక్షేమ పథకాలను తీసుకెళ్దాం, పక్క పార్టీకి ఓటు వేసినటువంటి ఓటర్లు, పక్క పార్టీ కార్యకర్తలు కూడా మన సంక్షేమ పథకాలు అందించి వాళ్ళందరినీ మన వైపు తిప్పుకుందామని చెప్పే నాయకులని నేను చాలామందిని చూసిన. కానీ మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక మాట విని నేను షాక్ అయిపోయాను. ఏంటి ఆ మాట అంటే, వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ఒక సభలో మాట్లాడుకుంటూ చెప్పడం జరిగింది. మీరు కూడా ఆ వీడియో వినే ఉంటారు. అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళకి మనం ఎట్లాంటి పనులు చేయకూడదు, వాళ్ళకి మన సంక్షేమ పథకాలు అందకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో ఒక్కసారి పక్కన వీడియో ప్లే అవుతున్నది, ఆ ప్లే అయిన వీడియో వినండి. దాని తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక షాకింగ్ విషయం మీకు చెప్తాను నేను. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అందాలి. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను అది కూడా చెప్పాను. ఈ వీడియోలో చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు, ఒకవేళ అలా చేస్తే పాముకు పాలు పోసినట్టే అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారిని 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మీరు ఏదైతే అంటున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి పనులు చేయకూడదు అంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చేయకూడదా? లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి ఓటర్లకి ఎలాంటి పని చేయకూడదని చెప్పేసి మీరు చెప్తున్నారా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు దీనిలో ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇక రెండో ప్రశ్న ఏదైతే ఉందో అదేంటి అంటే, పాముకు పాలు పోసినట్టు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పాములు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని మీరు పాములు అంటుర్రా, కార్యకర్తలు అంటుర్రా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి ఓటర్లు అంటుర్రా? ఈ 2 ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. కాకపోతే మొన్న సాటర్డే రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ స్పీచ్ ఎప్పుడైతే ఇచ్చారో, ఆ స్పీచ్ విన్నాక నిన్న సండే రోజు నాకెందుకో బడ్జెట్ మళ్ళీ ఒకసారి చదవాలనిపించింది. బడ్జెట్ మళ్ళీ ఒకసారి చదివాక నిజంగా కొన్ని షాకింగ్ విషయాలు నాకు అర్థమైంది. ఏంటి ఆ విషయాలు అంటే, బడ్జెట్కి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్పీచ్కి సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే, కొంచెం డీటెయిల్గా చెప్తా, మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తము 4,13,00,000 చిల్లర మంది ఓటర్లు ఉంటే, అందులో టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు 1,53,00,000 చిల్లర మంది, వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు 1,32,00,000 చిల్లర మంది. అయితే దీనికి సంబంధించి టీడీపీ మొన్న బడ్జెట్లో 6 హామీలు ఏదైతే ఉందో సూపర్ 6, ఆ సూపర్ 6లో 3 హామీలని అమలు చేస్తున్నామని చెప్పేసి దీనికి సంబంధించి ఖర్చులను కూడా బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఆ 3 హామీలు ఏవి మన టీడీపీ అమలు చేసినాయి అంటే, మొదటిది తల్లికి వందనము, రెండోది రైతు భరోసా, మూడోది దీపం పథకం. ఉదాహరణకి దీపం పథకం గురించి మనం మాట్లాడుకుంటే, దీపం పథకం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో 1,55,00,000 మంది అర్హత ఉన్న కుటుంబాలు ఉంటే, సంవత్సరానికి ఈ 1,55,00,000 మందికి 3 సిలిండర్ల చొప్పున సంవత్సరానికి ఇవ్వాలి. 3 సిలిండర్ల చొప్పున ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది అంటే, సంవత్సరానికి 4,115 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ వింతగా విచిత్రంగా బడ్జెట్లో కేవలము 2,601 కోటి మాత్రమే పెట్టారు. అంటే ఈ 2,601 కోటి రూపాయలకి ఎంతమందికి 3 సిలిండర్లు ఇవ్వచ్చు అంటే, కేవలము 90 లక్షల మందికి ఇవ్వచ్చు. మరి మిగతా 65 లక్షల మంది ఎట్టుపోవాలి అంటే, 90 లక్షల మంది మీకు ఓటేసిన ఓటర్లకే మీరు ఇచ్చుకుంటారు, 65 లక్షల మంది వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినటువంటి ఓటర్లకి మీరు ఇవ్వాలనుకోవట్లేదా? దాని ప్రకారమే మీరు బడ్జెట్ పెట్టుకున్నారా? ఇది మొత్తం ఒక ప్లాన్లో భాగమేనా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇక మనం ఇక్కడ చూసుకుంటే రైతు భరోసాలో కూడా సేమ్ ఇదే పరిస్థితి. రైతు భరోసా కింద మొత్తం అర్హులు ఎంతమంది అంటే, రైతులు 53,58,000.
ఒక్కొక్కరికి 20,000 ఇవ్వాలంటే మొత్తం అయ్యే ఖర్చు 10,716 కోట్లు. కానీ బడ్జెట్లో పెట్టింది కేవలం 6,300 కోట్లు. దీని ప్రకారం మనం చూసుకున్నా కూడా ఎంత అవుతుంది అంటే ఇక్కడ మొత్తం వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో 6,300 కోట్లు, ఆ బడ్జెట్ ప్రకారం కేవలము 31 లక్ష చిల్లర మందికే రైతులకి మనము 20,000 రూపాయలు ఇవ్వగలం. మరి మిగతా 22 లక్షల చిల్లర మంది రైతుల పరిస్థితి ఏంటి అంటే, మీకు ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటున్నారా? వైసీపీకి ఓటు వేసినటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇవ్వట్లేదా? ఈ ప్రశ్న కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇక తల్లికి వందనంలో కూడా ఇదే పరిస్థితి. తల్లికి వందనంలో మొత్తం అర్హులు 81 లక్షల మంది పిల్లల తల్లులైతే వాళ్ళకి మనము తల్లికి వందనం ఇవ్వాలి అంటే అయ్యే ఖర్చు ఎంత అంటే 12,450 కోట్లు. కానీ బడ్జెట్లో వీళ్ళు పెట్టింది కేవలం 9,407 కోట్లు మాత్రమే. ఈ 9,407 కోట్ల ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో ఎంతమందికి తల్లికి వందనం ఇవ్వచ్చు అంటే కేవలము 62 లక్షల మందికి. మరి మిగతా 20 లక్షల మంది ఎటు పోవాలి అంటే, మీకు ఓటు వేసిన వాళ్ళకే తల్లికి వందనం ఇస్తున్నారా? వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకి తల్లికి వందనం ఇవ్వరా? ఈ ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. బహుశా నా జీవితంలో ఇందాక నేను చెప్పినట్లు ఎక్కడ కూడా, మన రాష్ట్రం అనే కాదండి, ఏ రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు కూడా ఇలా మాట్లాడి ఉండరు. మొదటిసారి నేను చంద్రబాబు నాయుడు గారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడితే నాకు ముందు వింత అనిపించింది. కానీ బడ్జెట్ మళ్ళీ చదివాక అసలు ప్లానింగ్ ఏంటి వీళ్ళది అన్నది బయటపడ్డది. అసలు ప్లానింగ్ ప్రకారమే కేవలము టీడీపీకి ఓటు వేసినటువంటి ఓటర్లకే ఈ సూపర్ 6 అమలు చేయాలి అని చెప్పేసి పథకం ప్రకారమే వీళ్ళు ఈ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేశారు అన్న విషయం నాకు నిన్న సండే రోజు అర్థమైంది. చాలామంది మేధావులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఆ మేధావులకి ఇంతవరకు అసలు అర్థమైనట్లు నాకైతే తెలుస్తలేదు. ఈవెన్ వైసీపీ వాళ్ళకు కూడా ఈ విషయం అర్థం కానట్టే ఉన్నది. ఇంకా సరే, ఏదేమైనా కూడా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి. అంతేకాకుండా వీడియోని వైరల్ చేయాలి అంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ప్రజలందరి దాకా నిజాలు చేరాలి కాబట్టి తప్పకుండా వైరల్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.